ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఇన్ని మాటలంటానికి నీకు నోరెలా వచ్చింది? అరే, నా కళ్ళతో చూశానంటే అబద్ధం అంటారేంటి మీరు? వాడింటికి రాలేదని దీన్ని చెప్పమను. పద్మం, ఆద్య చెప్పాల్సిన విషయం గురించి కాసేపు పక్కన పెట్టు. నీ కళ్ళతో నువ్వు చూసావు కదా, చూసిన దానివి వాడిని ఇక్కడికి ఈడ్చు రాకుండా ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడతావంటే? లాక్కొచ్చేదాన్ని, కానీ వాడు నన్ను చూసిన వెంటనే గోడ దూకి పారిపోయాడు. నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా, అసలు వాడి ఇంటికి వచ్చాడో లేదో ఒక్కరైనా దీన్ని అడిగారా? నేను కాదు, మీరు అడగండి, నిజమేంటో మీకు తెలుస్తుంది. ఆచ్య అంటే ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. నువ్వు చెప్పావని ఆచ్యని అడిగి తన వ్యక్తిత్వాన్ని గాయపరచలేము. ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలే పద్మా. వదిన చెప్పింది నిజమే. అన్న ఇంట్లో ఉండగా ప్రభాస్కు వచ్చే ధైర్యం ఎక్కడుందక్క? అందుకే బామ్మర్ది మీ అక్కని పగటకల్లా కనొద్దనేది. పద్మా, గోడల మీద కోపం ఉంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి మాట్లాడాలి గాని నలుగురిలో ఇలా. అసలు ఆ అమ్మాయికున్న సంస్కారం కూడా లేదా నీకు? చూసావా ఇదంతా నీ వల్లే. అసలు నీలాంటి దాన్ని నా కొడుక్కి అంటగట్టారే. నీ గురించి పూర్తిగా తెలియక అందరూ నీకు వంత పాడుతున్నారు. నేనిప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? నాకు నా కొడుక్కి న్యాయం చేసేదెవరు? అన్యాయంగా మాట్లాడకు పద్మా. మీరంతా కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు వదినా. ఏయ్ పద్మా, ప్రభాస్కి నా గురించి బాగా తెలుసు. ఈ ఇంటికొచ్చే సాహసం చెయ్యడు. అయ్యో, వచ్చాడన్నయ్య, వచ్చాడు. మీరెందుకు నన్ను నమ్మట్లేదు? ఆద్య మీద అక్కస్తో ఇలా మాట్లాడుతున్నావు. ఇన్నిసార్లు చెప్పడం కన్నా ఒక్కసారి ఆధారం చూపించు. అప్పుడు నీ వాదనకి వేదనకి రెండిటికి అర్థం ఉంటుంది. ఛీ, నువ్వు ఈ జన్మకు బాగుపడదే.